పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ నందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి కల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ఇది మనందరం కూడా అంటే మెయిన్ లైన్ చర్చెస్లో మన ఫస్ట్ సండే మనం ఖచ్చితంగా ఈ పాటని మనం ఆ సర్మన్ తర్వాత పాడుకుంటాం. అంటే పశ్చాత్తాప కీర్తనగా ఇది మనందరికీ తెలుసు. పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ తిరిగి దేవునితో ఆ సంబంధం పునరుద్ధరించబడటానికి దావీదు మహారాజు గారు చేసినటువంటి ఆ గొప్ప పశ్చాత్తాప ప్రార్థనలో కొన్ని వాక్యాలు మాత్రమే ఇవి. దీనిని పాడుకునేటప్పుడు ప్రతిసారి కూడా నిజంగా దానిని ఫీల్ అయితే గనక ప్రతి వారికి ఎవరైతే దానిని మనసులోకి తీసుకుని ఖచ్చితంగా హృదయంలో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కన్నీళ్లు రాకుండా అంత గొప్ప ప్రార్థన. ఆ యొక్క గొప్ప మహారాజు గారు చిన్నప్పటి నుంచి కూడా నా హృదయానుసారుడు, నా భక్తుడు, నాకు ఇష్టమైన వాడు అని దేవుడు స్వయంగా చెప్పుకున్న దావీదు మహారాజు గారు జీవితం అంతా చిన్నతనం నుంచి ఎన్నో సాహస కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టడుగా ఉంటూ ఒకానొక సందర్భంలో తనకు తాను పడిపోయి ఎంతో వేదన చెందుతూ దేవుని దగ్గర ఎంతగానో మొరపెట్టుకున్నారు. ఆయన చేసిన పశ్చాత్తాప ప్రార్థన అంటే ఇష్టపడని క్రైస్తవులు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే తనలో శుద్ధ హృదయం కలుగజేయమని, తన అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించమని అడిగారు నూతనంగా. ఎందుకంటే పాత మనసు ఆయనకు వద్దని చెప్తున్నారు. కొత్తగా నాకు స్థిరమైన మనసుని, అటు ఇటు లోకాన్ని చూసి ఆకర్షించబడే మనసు నాకు వద్దు అని చెప్తున్నారు. అంతేకాకుండా దేవునితో సమ్మతి పరచబడే మనసు, అంటే దేవునికి ఇష్టమైందే నాకు ఇష్టం అవ్వాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. దీనంతటికీ పశ్చాత్తాప ప్రార్థన అని పెద్దవారు పెట్టిన పేరు. అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే కేవలము కన్నీరు విడవటమే పశ్చాత్తాపం కానే కాదు. ఆ కన్నీరు విడటం గురించి కాదు ఇక్కడ పశ్చాత్తాపం. కానీ ఆ పశ్చాత్తాపం దేని గురించి అంటే మన మనస్సు మార్చుకోవటం, మన హృదయాన్ని దేవుని ఆనందంతో నింపుకోవటం, అంతేకాకుండా మన దిశని కూడా పూర్తిగా మార్చుకోవటం, దేవుని వైపు తిప్పుకోవటమే పశ్చాత్తాపం అనేది. ఇది కేవలము మనుషులు దేవుని విషయంలో పశ్చాత్తాప పడటమేనా అంటే మేము దేవునికి ఇష్టమైంది చేయలేదు, ఆయనకి కోపాన్ని రప్పించామని పశ్చాత్తాప పడటమే కాదు, కానీ దేవుడు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో పశ్చాత్తాప పడ్డారు. మనుషుల గురించి ఆయన పశ్చాత్తాపడ్డారు. చూస్తే మనము నోవాహు కాలంలో అందరూ తమ భూమి మీద తమ మార్గాలు చెరుపుకొని ఉన్నప్పుడు దేవుడు ఏమంటారంటే ఈ మనుషులు ఎప్పుడు కూడా తన హృదయంలోని తలంపులలోని ఆలోచనల్లో ఎప్పుడు తప్పిపోయిన వారే అని వారిని ఎందుకు చేశానా అని సంతాపపడ్డారని ఉంటుంది. సంతాపపడటం అంటే పశ్చాత్తాపడటమే. దేవుడు స్వయంగా ఈ మనుషుల్ని తయారు చేసినందుకు ఆయన సంతాపపడ్డారని రాస్తారు. అంతేకాకుండా సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథంలో మనం చూస్తే 17వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. 15:35లో ఏమని ఉంటుందంటే తన యొక్క రాజు తాను స్వయంగా ఎంచుకున్న రాజు, దేవుడు ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా సౌలుని నియమిస్తారు.
ఆ సౌలుని దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, సౌలుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించినందుకు దేవుడు పశ్చాత్తాపపడ్డాడు అని ఉంటుంది. అంటే ఎందుకు ఈ మనిషిని నేను ఎంచుకున్నానా రాజుగా అని దేవుడే పశ్చాత్తాపపడ్డాడు అని ఉంటుంది. అంతేకాకుండా మనకి యోవేలు గ్రంథంలో చూస్తే యోవేలు గారు స్పష్టంగా మనుషులతో మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే 2వ అధ్యాయము 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా దీర్ఘశాంతము కలవాడు, దయగలవాడు, కృపాసత్యములు కలవాడు, శాంతమూర్తి కలవాడు, అట్లాంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మీ పట్ల చేయదలుచుకున్న కీడుని చేయకుండా మానివేసి ఆయన పశ్చాత్తాప పడతాడు. ఖచ్చితంగా ఆయన మానేస్తాడేమో. కాబట్టి మీ హృదయాల్ని కాకుండా, మీ వస్త్రాలని కాకుండా మీ హృదయాల్ని చింపుకొని దేవుని తట్టు తిరగండి అని ఆయన చెప్తారంటే, మనుషులమైన మన మీద దేవుని మార్గాన్ని మనం అనుసరించకుండా ఆయనకి వ్యతిరేకంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మన మీదకి కొన్ని శిక్షలు ఆయన ఉగ్రతలు వస్తాయి. కానీ అవి తట్టుకోలేము మనమని ఆయనకు కూడా తెలుసు. అప్పుడు కనుక అదే పాయింట్లో, అంటే ఏ పరిస్థితుల్లో మనం పశ్చాత్తాపం పొందాలో కూడా దేవుడు అక్కడ చెప్తున్నారు. ఉగ్రత వచ్చే కరెక్ట్ టైంలో మనందరం కనుక పశ్చాత్తాప పడితే దేవుడు ఆయన చేయదలుచుకున్న కీడును మానివేసి మన పట్ల ఆయన కోపాన్ని అది క్యాన్సిల్ చేసుకుంటారేమో, ఉగ్రతను రానియరేమో. కాబట్టి మన హృదయాలు చింపుకుని దేవుని తట్టు తిరగమని, అంటే హృదయాన్ని మార్చుకోవడం అంటే అదే విధంగా దిశని మార్చుకున్న వాళ్ళు, దిశని మార్చుకోవడం అంటే మనము దేవునికి ఇష్టమైనవి చేయడానికి లోకం నుంచి మన దిశని దేవుని వైపు తిప్పుకోవాలి. కానీ మనం ఒకానొక ప్రవక్తని చూస్తాం, యోనా గారిని చూస్తాం. ఆయన 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటారంటే, అక్కడ చాలా విచిత్రమైన మాటలు ఆయన మాట్లాడతారు. ఏమంటారంటే, అక్కడ నినివే ప్రజలకి మీదకి ఒక ఉగ్రత రాబోతుంది కాబట్టి దేవుడు ఏమంటారంటే, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క వార్తను తీసుకొచ్చి చెప్పు వాళ్ళకి. ఏమనంటే, వారు గనక తమ మనసులు మార్చుకుంటే ఏమో ఆ యొక్క దేవుని ఉగ్రత రాకుండా ఆగిపోతుంది. కాబట్టి ప్రవక్తని ముందుగా దేవుడు హెచ్చరిస్తారు. అయితే యోనా గారు ఏమంటారంటే, నేను నా దేశం ఉన్నప్పుడే నాకు ఈ సంగతి తెలుసు. నువ్వు అత్యంత కటాక్షము, అక్కడ భలే రాస్తారు దేవుని యొక్క లక్షణాలు, అత్యంత కటాక్షము, కృప, శాంతము కల దేవుడు అని నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా వారి మీదకి ఉగ్రత రానియకుండా నువ్వు ఆపేస్తావని తెలుసు. కాబట్టి నేను నినివేకి వెళ్లకుండా తర్షీషుకి వెళ్ళటానికి పారిపోయి ఓడ ఎక్కానని చెప్తాడు ఆయన. అంటే ఒక ప్రవక్త ఆయన కేవలము దేవుని నోటి బూరగా మాత్రమే ఆయన వాడబడాలి, దేవుని మాటలు మాత్రమే ఆయన నోట్లో ఉండాలి. కానీ దేవుడు చేయమన్న పనిని, దేవుడు చెప్పమన్న వార్తని చెప్పకుండా వారు దేవుని వైపు తిరిగి ఎక్కడ ఆయన అనుగ్రహం పొందుతారో, ఇప్పటిదాకా ఇంత పాపిష్టులుగా జీవించిన వీళ్ళు కూడా దేవుని అనుగ్రహం పొందాలా అని ఆయన ఎంతగానో ఆలోచించి మత్సరపడ్డట్టు మనకు కనపడతా ఉంటుంది. ఒక ప్రవక్త కూడా మత్సరానికి ఏమాత్రము దూరమైన వాడు కాదు. ఆయన మత్సరపడే ఆ ప్రజలు మారు మనసు పొంది దేవుని యొక్క అనుగ్రహం పొందటం ఇష్టం లేక ఆయన దేవుడు చేయమన్న పనిని, ఆయన ప్రయాణించమన్న దిశను కూడా మార్చుకున్నవాడు. ఆయనలాగా కాకుండా మనము మన దిశని దేవుని వైపు తిప్పుకోవాలి. పశ్చాత్తాపపడి తమ హృదయాల్ని మార్చుకున్న వారు ఎంతో మంది మనకి బైబిల్లో కనపడతారు. యేసుక్రీస్తు వారు స్వయంగా తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తారు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశారో మనకు అందరికీ తెలుసు. ఆయన తండ్రి ఆస్తిని పాడు చేసి మొత్తం ఉన్నదంతా పోగొట్టుకుని వట్టి చేతులతో అనారోగ్యంతో ఏమాత్రము అంటే పందుల దగ్గర పనిచేసి పందుల దగ్గర ఉన్న పొట్టును కూడా తినడానికి సిద్ధపడ్డాడు. అంత కాలే కడుపుతో నా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పనివారు కూడా ఇంతకంటే శ్రేష్టమైన ఆహారాన్ని తింటారు. కాబట్టి నేను ఆయన దగ్గర ఒక పనివాడిగా ఉండటానికి మాత్రమే తగుదును, అలా అని నేను నా తండ్రిని అడుగుతానని పశ్చాత్తాపపడిన హృదయంతో తిరిగి వచ్చిన ఆ కుమారుడిని ఆ తండ్రి ఎంతో ప్రేమతో మళ్ళీ తన కుమారుడిగా తన హృదయంలో స్థానం ఇవ్వడం మనం చూస్తాం. కాబట్టి పశ్చాత్తాపం అనేది దేవుని దగ్గర నుంచి మనకి ఏమేమి తీసుకొస్తుంది అంటే, దేవుని క్షమాపణని మనకి తీసుకొస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆనందాన్ని మన హృదయాల్లో నింపుతుంది. ఇవన్నీ కాకుండా ఒక పాపి పశ్చాత్తాపడి తన హృదయాన్ని, తన బ్రతుకుని మార్చుకుంటే, లూకాసు వార్తలు 5వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఒక పాపి గనక మార్చబడితే పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుంది అని చెప్తారు. అంటే ఈ లోకంలో మనం ఏం చేసినా సరే, ఎవరికైనా ఏదైనా దానం చేసినా, ఏదైనా ధర్మం చేసినా కేవలం వారి యొక్క కొదువలు, శారీరక అవసరాలు మనం తీర్చగలమేమో, కానీ
ఒక పాపిని దేవునిని అనుసరించగలిగేటట్లు చేస్తే గనక పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఎంతగానో సంతోషిస్తారు, గొప్ప ఆనందం కలుగుతుందని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మనము కూడా మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు ఎవరితో అయినా మనకి విభేదం కలిగి ఉందా, ఎవరినైనా మనం హర్ట్ చేశామా, లేదా ఎవరి పట్లైనా దురుసుగా ప్రవర్తించామా అని మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనకు పశ్చాత్తాపం కలగాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఒక గొప్ప మన సృష్టికర్త అయిన దేవుని సన్నిధి మనకున్న ప్రతి చీకటి కోణాన్ని చూపించగలగాలి. అంత గొప్ప వెలుగుమూర్తి ఆయన. ఆయన వెలుగులో మన ప్రతి పాపము కూడా కనపడుతుంది. మనకి దైవ గ్రంథంలో ఉంటది, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలన్నీ కనపడుతున్నాయని. కాబట్టి ఆయన ముఖ కాంతి అంత గొప్పది. అప్పుడు మనలో ప్రతి దారిని సరి చేసుకోగలిగినటువంటి లోతైన పశ్చాత్తాపం మన హృదయంలోంచి రావాలి. అటువంటి పశ్చాత్తాపంలోంచి మన హృదయము కరిగిపోయి మన కళ్ళల్లోంచి ఆ కన్నీరు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని క్షమాపణ లభిస్తుంది, మన హృదయము దైవానందంతో నిండిపోతుంది, పరలోకంలో ఒక గొప్ప సంతోషం కూడా కలుగుతుంది. అట్టిది మనందరి జీవితాల్లో మనం అనుభవించాలని దేవునిని చిన్న ప్రార్థన చేసుకొని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన పశ్చాత్తాపం గురించి దావీదు మహారాజు గారు చేసినటువంటి ఆ గొప్ప ప్రార్థన మా అందరి హృదయాల్లో ఎప్పుడు ఉంటుంది ప్రవ్వ. నాయన ఆయన్ని మా ముందు పెట్టుకొని తండ్రి అంత గొప్ప వ్యక్తి కూడా లోకములో పడిపోయి మళ్ళీ పశ్చాత్తాపం చెంది చివరికి నీ యొక్క గొప్ప హృదయానుసారుడుగానే ఆయన గుర్తించబడ్డాడని మేము కూడా మా హృదయాలలో గుర్తు చేసుకుంటూ ప్రవ్వ, మాకు మేము చేసిన ప్రతిదాన్ని కూడా ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో తిరిగి మా సంబంధం నీతో ఇతర మనుషులతో కూడా పునరుద్ధరించబడగలిగేటట్లు మేము ప్రార్థన చేసుకుంటూ గొప్ప సంతోషం పరలోకంలో కూడా పాపుల వలన వారి యొక్క దిశ మార్చుకుంటే కలుగుతుంది అని మేము ఆలోచించి ఆ రీతిగా ప్రవర్తించడానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now, He's always near.